వినరావో నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా, వినరావో నరుడా. చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు, వినరావో నరుడా. ఒరుల పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు, తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, వినరావో నరుడా. ప్రభుత్వములే మారేను. దైవం సృజించిన జగత్తు అందరికీ సమానమే. ఒక జీవి అధికం, మరో జీవి అల్పమనే తేడా లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం సమానమే అంటూ సామాజిక చైతన్యాన్ని ఆధ్యాత్మిక చింతనతో మేళవించిన సంఘ సంస్కర్త, కాలజ్ఞాన ప్రవక్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. వ్యక్తి ప్రయోజనం కన్నా సామాజిక ప్రయోజనం మిన్న, కుల మతాలు వర్ణ వైషమ్యాలు లేని సమాజాన్ని బ్రహ్మంగారు ఆకాంక్షించారు. కలియుగాంతం వరకు జగతి గతిని కాలజ్ఞాన తత్వాలతో నిర్దేశించారు. తన వేదాంతానికి సంస్కరణావాదాన్ని ఆయన మేళవించారు. హిందూ సంస్కృతి ఎన్నో అవరోధాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో ఆర్షధర్మాన్ని అభ్యుదయ పథంతో వీరబ్రహ్మం సమ్మిళితం చేశారు. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను రచించారు. వాటిలో భవిష్యోత్తర పురాణం ఒకటి. ఆ భవిష్యోత్తర పురాణాన్ని ప్రాతిపదికగా చేసుకుని సాంద్ర సింధువేదం పేరిట కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారు రచించారు. తెలుగునాట బనగానపల్లెలో ఆయన తొలి అడుగు పెట్టారు. అక్కడి ప్రజలకు తన ఆధ్యాత్మిక ఉపదేశాలను అందించారు. భగవత్ స్వరూపుడిగా ప్రణతుల్ని అందుకున్నారు. భక్తుల్ని తరింపజేసే వీరనారాయణ మంత్రోపదేశాన్ని కాంచీపురం ఆనంద భైరవ యోగికి అనుగ్రహించి వీరగురుడు బ్రహ్మంగారుగా ఆవిష్కారమయ్యారు. ఆ పరంపరలోని బ్రహ్మంగారి ప్రత్యక్ష శిష్యుడిగా కీర్తినందుకున్న ధన్యజీవి అచలానంద స్వామి. ప్రస్తుతం అచలానంద స్వామి శిష్య పరంపరలో భాగంగా ఈ ఆశ్రమానికి విరజానంద స్వామి పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. వీరబ్రహ్మంగారు అచలానందుల వారు నిర్దేశించిన బాటలో పలు ఆధ్యాత్మిక, సామాజిక సేవ, ధార్మికయుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఒంగోలు ఆశ్రమంలో శ్రీ సంపూర్ణ సిద్ధానంద స్వామి, బ్రహ్మంగారు, అచలానంద గురుదేవుల స్ఫూర్తితో ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. విన్నారయ్య మీరు కన్నారయ్య వీరబ్రహ్మంగారి వాక్యాలయ, విన్నారయ్య మీరు కన్నారయ్య వీరబ్రహ్మంగారి వాక్యాలయ. ఆనాటి విరాట్ ప్రభువుగా వీరబ్రహ్మాన్ని ఆయన శిష్యగణం భావిస్తారు. భక్తులు పరమగురువుగా కీర్తిస్తారు. సంహారం కాదు, సంస్కరణే ముఖ్యం అనేది బ్రహ్మంగారి ఉపదేశం. అదితి సర్వ సృష్టికి ఆధారమని, మగువ వల్ల సృష్టి కొనసాగుతుందనే ధర్మాన్ని ఆయన ప్రకటించారు. గురుని మరులు లేని నరులు అంతమైరి అని చెప్పి గురువు ప్రాధాన్యం సమాజానికి ఎంత ఉందో వివరించారు. ఆర్తుల్ని, అభ్యాగతుల్ని, దీనజనుల్ని ఆదరించారు. కష్టజీవులపై కరుణ చూపారు. మూగజీవాలకు ప్రేమానురాగాలు పంచారు. యువతకు దిశానిర్దేశం చేశారు. వారిని మేల్కొలిపి సమాజ అభ్యున్నతికి పాటుపడమని మార్గదర్శనం అందించారు. దార్శనికత, సమత, మమత, మానవత అనేవి భారతీయ ఆర్షధర్మానికి 4 మూల స్తంభాలని బ్రహ్మంగారు పేర్కొన్నారు. యోగ విద్యకు అందరూ అర్హులేనని, సర్వజనులకు తన అనంత జ్ఞానామృతాన్ని వీరబ్రహ్మం అనుగ్రహించారు. విశ్వగురువుగా తనను నమ్మిన భక్తుల, శిష్యుల గుండెల్లో కొలువయ్యారు.
మళ్లీ వస్తా, మిమ్మల్ని ఉద్ధరిస్తానంటూ పరిసమాప్తి లేని అవతారమూర్తిగా ఆవిష్కారమయ్యారు. కోడి ఉంటి సాధ్వి గోవిందమాంబతో అంటూ కందిమల్లాయ పల్లెలో సజీవ సమాధిలో నిలిచి భక్త కోటిచే పూజలందుకున్న దివ్యావతారుని భవ్య రూపం శ్రీమద్ విరాట్ పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. గురుదేవులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి 6 సంవత్సరాల ప్రాయంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనమివ్వటము, మంత్రోపదేశం చేయటము జరిగింది. అప్పటి నుండి కూడా బ్రహ్మంగారి తత్వాన్ని ప్రచారం చేయటమే వారి జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా బ్రహ్మంగారి తత్వాన్ని సమాజంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం వారు చేశారు. అంటే బ్రహ్మంగారు బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, మాదిగ కక్కయ్యను, దూదేకుల సిద్ధయ్యను, గరిమరెడ్డి అచ్చమ్మను ఇలా అందరినీ స్త్రీ పురుష భేదానికి అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అర్హతా ప్రాతిపదికన అందరినీ అనుగ్రహించినట్లుగా, ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రులైనట్లుగా అందరినీ కూడా సహపంక్తిలో కూర్చునబెట్టి భోజనం పెట్టి ఆధ్యాత్మిక బోధన చేసినట్లుగా, అలాగనే సమాజంలో కుల మత ప్రాంత వర్గ స్త్రీ పురుష భేదానికి అతీతంగా యోగ్యతా ప్రాతిపదికన అందరికీ విద్యను అందించాలి, అందరికీ ఆత్మజ్ఞానాన్ని కలిగించాలి అనేటువంటిది గురుదేవుల యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగా ఆశ్రమం పనిచేస్తూ ఉన్నది. బ్రహ్మంగారి స్ఫూర్తితో ఆయన ప్రత్యక్ష శిష్యుడిగా పేరుగాంచిన అచలానంద స్వామి ఆశ్రమాన్ని స్థాపించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం తోట్లపల్లి గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం బ్రహ్మంగారి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక చైతన్యం, వ్యక్తి సంస్కరణల ద్వారా ప్రశాంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ ఆశ్రమం దిశానిర్దేశం చేస్తోంది. అందుకుగాను సనాతన ధర్మాన్ని ఆధారయుతంగా చేసుకుని మున్ముందుకు పురోగమిస్తోంది. అచలానంద స్వామి దర్శన భాగ్యంతో భక్తులు, శిష్యులు అచంచలమైన భక్తి భావనాయుతమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేవారు. వారి దర్శన భాగ్యంతో శారీరక దౌర్బల్యాల్ని, మానసిక వికారాల్ని, రుగ్మతల్ని దూరం చేసుకుని బ్రహ్మానంద స్థితిని పొందేవారు. అందరూ దుఃఖాన్ని అధిగమించాలి, అందరూ ఆనందంగా జీవించాలి, భగవత్ కృప వల్ల క్షేమంకరమైన జీవనాన్ని అందరూ ఆస్వాదించాలి అని యోగి అచలానంద స్వామి అభిలషించేవారు. శివ గోవింద గోవింద హరి ఓం, హరి గోవింద గోవింద. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 ఆయన పాదస్పర్శ భక్తులకు, శిష్యులకు మహత్తరమైన అనుభూతిని కలిగించేదంటారు. పండు వెన్నెల్లో విహరించినట్టు, సముద్ర తీరంలో విహారం చేసినట్టు, అందమైన పూలతోటలో హాయిగా సేద తీరినట్టు, బాలల సమక్షంలో ఆటపాటలతో కేరింతలు కొట్టినట్టు, ఇలా ఎంతో రసజ్ఞమైన అనుభూతి కలిగేదని చెబుతుండేవారు. మనోవాక్కాయ కర్మలను నిరంతరం పవిత్రీకరించుకోవడం ద్వారా అందరూ భగవంతుడి సామీప్యానికి చేరుకోవచ్చని స్వామీజీ పేర్కొనేవారు. అచలానంద ప్రబోధాలు ఆచరణయోగ్యంగా, మార్గదర్శకంగా ఉంటాయి. ఈ జగత్తంతా వైష్ణవమాయగా గుర్తించి ఇంద్రియ విషయాల పట్ల ఈర్ష్యా ద్వేషాలు, ఇష్టాయిష్టాలు ప్రదర్శించకుండా ఉండేవారే ఉత్తమ భక్తులు. సర్వ ప్రాణులలో భగవంతుణ్ణి చూడగలవారే భాగవతోత్తములుగా గుర్తించబడతారు. మనిషికి శత్రువులే అరిషడ్వర్గాలు. ఈ 6 విజయం సాధించడమే మనిషి లక్ష్యం కావాలని అచలానంద పేర్కొన్నారు. మనస్తత్వాన్ని సంస్కరించే ఎన్నో ప్రక్రియల్ని మన మహర్షులు మనకు అమూల్య కానుకలుగా అందించారు. వాటిని మనం వ్యక్తిత్వ వికాసం కలిగించే పద్ధతులుగా అవలంబించాలి అని పేర్కొన్నారు అచలానంద స్వామి. ముందుగా బాలలు, యువతరం సంస్కారయుతంగా ఉంటే దేశం సంస్కారభరితమై, సానుకూలమై, ఆదర్శప్రాయంగా తేజరిల్లుతుందని అచలానంద ప్రబోధించారు. ఆయన బోధామృతం సదా అనుసరణీయం, ఆదర్శయుతం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యక్ష శిష్యులుగా అచలానంద స్వామి ఖ్యాతి గడించారు. ఆయనకు బాలుడిగా 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. ఆ సందర్భంలో స్వాముల వారిచే దివ్య మంత్రోపదేశాన్ని అందుకున్నారు. విశ్వజనీనమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యతత్వాన్ని ఇంటింటా వ్యాప్తి చేస్తూ, శ్రీ అచలానంద గురుదేవుల వారి బోధనలను ప్రజలకు అందిస్తూ, సుఖశాంతులతో కూడిన సుసంపన్నమైన శాంతియుత, సౌజన్యపూరిత సమాజ స్థాపనే లక్ష్యంగా అచలానంద ఆశ్రమం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పడిన అచలానంద ఆశ్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు అచలానంద స్వామి శ్రీకారం చుట్టారు. ఉచిత అన్న సంతర్పణ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, జ్ఞానబోధ వంటి సామాజిక ఉపయోగకరమైన కార్యక్రమాలను 3 దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. కాలజ్ఞాన సుధ అనే మాసపత్రికను ఆశ్రమ ఆధ్వర్యంలో ప్రచురిస్తూ ఆస్తిక మహాశయులకు అమూల్య సంపదగా అనుగ్రహిస్తున్నారు. వీరబ్రహ్మంగారి దివ్యమైన ఆశీస్సులతో శ్రీ అచలానంద గురుదేవుల ఆదేశానుగ్రహాలతో అచలానంద ఆశ్రమం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తొట్లపల్లి గ్రామంలో 2010 సంవత్సరం జూన్ 2వ తేదీన శంకుస్థాపన కావించుకుంది. బ్రహ్మంగారి మఠానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో రహదారి చెంతనే అద్భుతమైన విరాట్ మూర్తిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ప్రకటితమవుతుంది. వర్ణశోభితంగా ప్రణవాకార కూర్మ సింహాసనంపై 12 శిరస్సుల ఆదిశేషుని ఛాయలో తనను దర్శించడానికి విచ్చేసిన భక్తుల్ని వీరబ్రహ్మంగారు ఆశీర్వదిస్తున్న ఈ రీతిలో ఈ మహావిరాణ్మూర్తి గోచరమవుతుంది. 52 అడుగుల ఈ వీరబ్రహ్మంగారి భారీ విగ్రహాన్ని 2011 సంవత్సరం మే 5వ తేదీన శ్రీ యోగి అచలానంద స్వామి వారు ఆవిష్కరించారు. శ్రీ వీరబ్రహ్మం అందించిన మహిత సంప్రదాయాన్ని, సార్వజనీనమైన స్ఫూర్తి సందేశాన్ని తన జన్మాంతం అనుసరించి విస్తృతంగా ప్రచారం చేశారు శ్రీ అచలానంద స్వామి. 2016 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన ఆయన బ్రహ్మైక్యం చెందారు. 2016 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఆయన పార్థివ దేహాన్ని తొట్లపల్లి ఆశ్రమంలో మహాసమాధి చేశారు. అప్పటి నుండి 41 రోజులు అంటే మే 16వ తేదీ వరకు మండలారాధన కొనసాగించారు. తొట్లపల్లి ఆశ్రమ పీఠాధిపతిగా విరజానంద స్వామి తమ ఆధ్యాత్మిక ప్రవచనధారతో భక్తుల్ని ఆకట్టుకుంటున్నారు. భగవద్గీతను తరతరాలకు ఉపయోగపడే మార్గదర్శినిగా విరజానంద స్వామి పేర్కొంటారు. పిల్లలకు దైవత్వ భావనలను, వాటి ఆవశ్యకత గురించి బాల్యం నుంచే ప్రబోధించాలని విరజానంద స్వామి చెబుతారు. 6 మతాలన్నీ ఒక్కటే అని చెప్పిన వీరబ్రహ్మంగారిని నవజీవన మార్గదర్శకుడిగా అభివర్ణించారు. బ్రహ్మంగారిని జేజినాయనగా పేర్కొంటారు. అలాంటి జేజినాయన గురించి ఆయన భక్తులు తాము పిల్లలకు చెప్పి స్వామి వైభవాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలని విరజానంద సూచిస్తారు. భక్తికి భక్తుడికి ఉండాల్సిన లక్షణాలను గీతలో స్వయంగా భగవానుడే చెప్పాడు. అవి అలవర్చుకున్న నరుడు ఎప్పుడూ తప్పటడుగు వెయ్యడని స్వామీజీ చెబుతారు. కళ్ల ఎదుట కనిపిస్తున్న మిథ్యా ప్రపంచంలో ఉన్న భేదాలు, వైవిధ్యాలు, వైపరీత్యాలు, వైరుధ్యాలు సత్యమనుకోవడం వల్ల మనిషి అనవసర భయానికి లోనవుతున్నాడు. అలా జరగకుండా ఉండాలంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడూ భజిస్తూ ఉండడమే సులభమైన ఉపాయం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
అనే వీరబ్రహ్మంగారి మాటను ఆచరణలోకి తీసుకురావాలని విరజానంద స్వామి వివరించారు. నిజమైన భక్తులు ఈ చరాచర సృష్టిని, పంచభూతాల్ని, పశుపక్ష్యాదుల్ని, చెట్టు చేమల్ని, సమస్త ప్రకృతిని శ్రీహరి పునీత శరీరంగా భావించాలి. అదే అసలైన దైవారాధన అంటారు శ్రీ విరజానంద స్వామి. అచలానంద ఆశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్నమయములైనవన్నీ జీవంబులు అని అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు. ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం శుచికరమైన, రుచికరమైన అన్నప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తారు. శ్రీ గోవిందమాంబ ప్రసాదశాల పేరిట ఏర్పాటైన ఈ అన్నప్రసాద వితరణశాలలో భక్తులు ఎందరూ వచ్చినా, ఏ వేళలో వచ్చినా కుల మత భేదాలకు అతీతంగా సంతృప్తిగా అన్నసంతర్పణ చేస్తారు. బ్రహ్మనందిని ఉచిత మినరల్ వాటర్ పేరిట దర్శనార్థులై విచ్చేయు యాత్రికులకే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ని ఆశ్రమం ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గావో విశ్వస్య మాతరః అంటే సమస్త విశ్వానికి గోవులే మాతృస్వరూపాలు. సనాతన ధర్మంలో గోవుకు, గోపూజకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. గావో విశ్వస్య మాతరః అన్నారు. విశ్వానికి తల్లిలాగా పూజించబడినటువంటి ఆవు ఈరోజు మన ఇంట్లో అమ్మకు గౌరవం ఉండటం లేదు, ఆవుకి అసలు గౌరవం ఉండటం లేదు. ఒట్టిపోయినటువంటి ఆవులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. గో సంరక్షణ జరిగినంత కాలం ఈ దేశము, ఈ ధర్మము బాగా ఉంది, ప్రపంచము కూడా సుఖశాంతులతో వర్ధిల్లింది. అటువంటి గోమాత సంరక్షణ కోసం గోవుల్ని సంరక్షించేటువంటి ప్రక్రియ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన రచన చేస్తూ ఉన్నప్పుడు వనగానపల్లెలో గోపాలన చేశారు. రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరుడైనా అందరిలోనూ గో సంరక్షణ మనకు కనపడుతుంది. అన్ని అవతారాలలోనూ మనకు పూజ అయినా, యజ్ఞమైనా, యాగమైనా ఏదైనా గోవు లేకుండా ఏదీ పరిపూర్ణం కాదు. పంచగవ్యాలు కావాలన్నా, లేదా ఆవు పాలు లేకుండా అభిషేకం లేదు, ఆవు నెయ్యి లేకుండా, లేకపోతే ఆవు పెరుగు లేకుండా ఏ పూజ లేవు. కాబట్టి ఆవుని సంరక్షించుకోవాలి. జగన్మాత స్వరూపమైనటువంటి గోమాతను సంరక్షించడం కోసం గోశాలను ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఆశ్రమాలు ఒక్కటి గో సంరక్షణ చేయలేవు. ఈ గో సంరక్షణ చేయాలి అంటే రైతులు పూనుకోవాలి. ఆశ్రమం నుండి రైతులకి, ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాము అన్నటువంటి వాళ్ళకి, లేదా గోమాతను సంరక్షించుకుంటాము అన్నటువంటి వాళ్ళకి ఆ గోమాత యొక్క వైభవాన్ని, ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క ఉపయోగాన్ని తెలియచేస్తూ అడిగినటువంటి వారికి ఆవు యొక్క దూడల్ని ఇస్తూ ఉన్నాము. వారి చేత ఒక లెటర్ రాయిస్తాము. ఈ గోమాతను మేము కుటుంబ సభ్యురాల్లాగా సంరక్షించుకుంటాము, ఆ జన్మాంతం పరిరక్షించుకుంటాము. ఈమెని అమ్మటం కానీ మరొకరికి ఇవ్వటం కానీ చెయ్యము, మా కుటుంబ సభ్యురాల్లాగా చూసుకుంటాము అని చెప్పి ఒక వాగ్దానం చేయించుకొని గోమాతను ఇవ్వటం జరుగుతూ ఉంది. రైతులంతా పూనుకుంటే గోమాత సంరక్షణ అనేటువంటిది పెద్ద విషయం కాదు. దానికోసము ఆశ్రమం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. శ్రీ వీరప్పయ్య గోశాల పేరిట అచలానంద ఆశ్రమంలో గోశాలను నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు ఎందరో గోవుల్ని కాచి సంరక్షించారు. వీరప్పయ్య పేరిట బ్రహ్మంగారు తన చిన్నతనంలో గోపాలకుడిగా వ్యవహరించారు. ఆ పేరుతోనే ఈ ఆశ్రమంలో గోశాలను నిర్వహిస్తున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకుని మసలుకోండి, అదే నిజమని ఎరుకతో బతకండి అంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు పేర్కొన్నారు. దైవత్వం అనేది ఎక్కడో ఉంటుందని, అది అంతుచిక్కని రహస్యమని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ దైవత్వం, దివ్యత్వం మీ అణువణువులో ఉందని గుర్తించలేకపోవడం విచారకరం అని వ్యక్తులలో దైవత్వాన్ని దర్శించారు అచలానంద స్వామి. అచలం అంటే పర్వతం. ప్రతి వ్యక్తి అచలమైన, స్థిరీకృతమైన మనస్సుతో, దృఢ సంకల్పంతో కర్తవ్య దీక్షలో పురోగమించాలనేది యోగి అచలానంద స్వామి సందేశం. ఆ సందేశ స్ఫూర్తి ఆధునిక సామాజిక పరివర్తనాంశాలతో మేళవించి పూర్ణ సిద్ధానంద, విరజానంద ప్రబోధిస్తూ ఆర్ష సంస్కృతిని మరింత సముజ్వలంగా ప్రకాశింపచేస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారు.